అమ్మా ఇంకా పితృపక్షాలు ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకా పితృపక్షాలు ఎల్లుండితో ముగుస్తాయి కదా. ఎల్లుండి అమావాస్య, ఆదివారం. ఆదివారం రోజున అమావాస్య రావటం అనేది చాలా పర్వదినం. పితృపక్షాల్లో చివరి రోజున ఈ 15 రోజుల నుంచి అందరం పితృపక్షాలు ఆచరించుకుంటూ వస్తున్నాము. ఎవరైనా ఇంకా పితృపక్షాలు ఆచరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ అమావాస్య, ఆదివారం పర్వదినం రోజున పితృపక్షాలు తప్పకుండా ఆచరించుకోండి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఆచరించటం అనేది అంతకంటే ఎవరైనా పెద్దలు చనిపోయి ఉంటే కనుక కొంతమందికి తిథి అనేది తెలియదు. ఏ తిథిన వాళ్ళు చనిపోయారు, మన పితృపక్షం కానీ తద్దినాలు కానీ ఎప్పుడు పెట్టుకోవాలో తెలియని వాళ్ళకి ఈ అమావాస్య రోజున పెడితే కనుక అట్లా తిథి తెలియని వాళ్ళకి కూడా మంచి అవకాశం అన్నమాట. ఈ రోజున పెట్టుకోవచ్చు. కాబట్టి పితృదేవతలకే కాకుండా మీకు తెలిసిన బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఎవరికైనా కూడా ఈ మాలయ అమావాస్య పితృపక్షాల్లో పితృకార్యం చేసుకోవటం అనేది ఒక అద్భుతం అన్నమాట. అట్లాగే సూర్యగ్రహణం కూడా కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం చూడండి ఎంత పట్టు. ఎవరైనా జపం కానీ సాధనా మార్గంగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక చింతనగా లేకపోతే తంత్రపరంగా కానీ మంత్రపరంగా కానీ అట్లా ఉన్న వాళ్ళకి మంచి పవర్ అయిన శక్తి అయిన రోజు ఇది. దీన్ని అట్లా సద్వినియోగపరచుకోవచ్చును. కాకపోతే సూర్యగ్రహణం మనకి లేదండి, ఇతర దేశాల్లో ఉంది. ఆస్ట్రేలియా అట్లా సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంది అని మనకి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కాబట్టి మనకు సూర్యగ్రహణం లేదు. ఈ సూర్యగ్రహణాన్ని మనం ఆచరించవలసిన అవసరం కూడా లేదు. యథావిధిగా మనం దేవీ నవరాత్రులు ప్రారంభం చేసుకోవడానికి ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలన్నా చేయాలన్నా కూడా తప్పకుండా మన పనులు మనం చేసుకోవచ్చు. ఉపవాసం ఉండటం కానీ మనం ఈ సూర్యగ్రహణాన్ని పాటించాలని నియమం కానీ మనకు లేదు. ఎందుకంటే మనకు కనిపించదు, మనం చూడదు కాబట్టి. ఎందుకంటే రాత్రిపూట 1:59 పడుతోంది. రాత్రిపూట మనకి సూర్యుడు కనిపించడు కాబట్టి మనకి పట్టింపు లేదు. కాబట్టి పితృపక్షాల చివరి రోజు ఈ అమావాస్య తప్పకుండా దీన్ని సద్వినియోగపరచుకోండి.